నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. చెట్టు పుట్టకి పూజ చేయటం మూఢత్వం కాదా? కుజగ్రహాన్ని సోదర కారకుడిగా ఎందుకు చెప్తారు? మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుద్దపల్లి. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. కొన్ని సందర్భాల్లో కొన్ని మాసాల్లో చెట్టుకు కానీ పుట్టకు కానీ పూజలు చేస్తూ ఉంటారు చాలామంది. పాలు పోయటం లేదా ఇంకొక రకమైన పూజలు, ఇవన్నీ చేయటం మూఢత్వం అంటారా కాదా? నమస్కారం అండి. గురుభ్యో నమః. ఇక్కడ వారు అడిగిన ప్రశ్నల్లో చెట్టు పుట్టకి పూజ చేయటం మూఢత్వం కాదా? ఇప్పుడున్నటువంటి సమాజంలో చాలామంది మేము చదవేస్తే ఉన్నమతి పోయింది అనే విధంగా ఉన్నారు అందరూ కూడా. చెట్టు పుట్టకు పూజ చేయటం అంటే అసలు పూజ అంటే ఫస్ట్ ముందు వీళ్ళకి తెలియాలి. మనం గౌరవించే విధానాన్ని గురు పూజ అంటాం కదా. మామూలుగా మనకి ఆచార్య దినోత్సవం అంటే వచ్చినప్పుడు గురు పూజ చేస్తాం. అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క దినోత్సవం వచ్చిన రోజు మన గురువులందరినీ గౌరవిస్తాం. గౌరవించే విధానాన్నే పూజ అంటాం. అంటే ఇప్పుడు చెట్టుకి పుట్టకి ఎందుకు పూజ చేయాలి అంటే చెట్లు లేకపోతే మనకు ఆక్సిజన్ ఉండదు. చెట్టును నరికేసుకుంటూ పోవటం వల్లనే ఈ రోజున మనకి ఎండల తీవ్రత ఎక్కువై వర్షాలు సరైన సమయానికి పడక నానా విధంగా వాతావరణం మారిపోయింది. కాబట్టి గౌరవించే విధంగా పెద్ద పెద్ద వృక్షాలు ఉండేవి. అంటే రావి చెట్టు, వేప చెట్టు, ఇలాంటి పెద్ద వృక్షాలన్నిటినీ కూడా ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే నరికేయకుండా వాటిని కాపాడటం కోసం, అది మహావిష్ణువు అని రావి చెట్టు, అలాగే వేప చెట్టు వచ్చేసి మనకి మహాలక్ష్మి అని చెప్పేసి ఇలా మన యొక్క సాంప్రదాయంలో భాగంగా చేసి వాళ్ళు దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు మనం చూసినట్లయితే ఆయుర్వేదంలో రావి చెట్టు కావచ్చు, వేప చెట్టు కావచ్చు, ప్రతి చెట్టులో ఒక ఔషధం ఉంది. మరి అలాంటి ఔషధాలు ఉన్నటువంటి వృక్షాలని నేలమట్టం చేసే కన్నా కూడా వాటిని కాపాడుకోవటం వల్ల మన ఆరోగ్యంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి సమతుల్యంగా ఉంటుంది. ఇకపోతే పుట్టకి అంటే మట్టికి పూజ చేయటం. ఈ భూమి మీద ఉన్నటువంటి చాలా విషయాల్లో పుట్ట అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఎందుకంటే చెదల గూళ్ళ పుట్టని తమ లాలాజలంతో పెడతాయి. ఆ పుట్టల్ని ఈ రోజున అసలు లేకుండా మొత్తం సదరం చేసేసి వ్యవసాయం అనేదే లేకుండా, ఎందుకంటే పుట్టమట్టి చాలా బలమైనటువంటిది. ఎందుకంటే పుట్టమట్టి తీసుకొచ్చి మొదట్లో ఏం చేస్తారంటే ఏదైనా ఒక అంకురార్పణ చేసి, అంకురార్పణ అంటే ఒక గుడి కోసమే కాదు, ఏవైనా గింజలు తొందరగా మొలకెత్తాలంటే ఆ పుట్టమట్టిలో తొందరగా మొలకెత్తుతాయి. ఆ సంగతి మీకు తెలుసోలేదు. కాబట్టి ఈ పుట్టమట్టిలో సారవంతమైనటువంటి ఇవి ఉండేవి కాబట్టి ఆ పుట్టను పగలగొట్టేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆ పుట్టలో పాలు పోసిన ఆ పుట్టలో ఉన్న పాముల కోసం పాలు పోయారు. ఇది చాలా మూఢత్వం. నేను అంతకుముందు కూడా చెప్పాను. పాముల కోసం పాలు కాదు, అక్కడ ఉన్నటువంటి చెదల గూళ్ళల్లో పాలు బిందెలు పోయమని కాదు, కొంచెం ఆ కోనలు అంటే లోపల చెదలు గూడు తడిచే విధంగా పోస్తే, మీకు అంతకుముందు కూడా చెప్పినట్టుగా వర్షాకాలంలో ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఆరుద్ర మాసం నుంచి మనకి పుట్టగొడుగులు దొరుకుతాయి న్యాచురల్గా వచ్చేటువంటివి. అవి ఆ పాలు పోస్తే ఏమవుతుందంటే రానిటువంటి వాటికి కూడా ఆ చెదలుకి ఆ పుట్టలు లోపల ఉన్న కాలనీస్ అంటాం కదా, ఆ కాలనీస్ తడిసి ఫంగస్ ఏర్పడి వాటిలోంచి పుట్టగొడుగులు వస్తాయి. అవి తింటే డి విటమిన్ మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామందికి టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్ సరిగ్గా లేక పిల్లలు పుట్టేదానికి ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, సంసారాలు కొలాప్స్ అయిపోయినటువంటి వాళ్ళు బోలెడు మంది. అలాంటి వాళ్ళకి న్యాచురల్గా దొరికే పుట్టగొడుగు చాలా బాగా పనిచేస్తుంది. ఇది నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేసి చూసుకోవచ్చు. అదేమి హానికరమైంది కూడా కాదు. మనం న్యాచురల్గా పండించేదానికన్నా న్యాచురల్గా దొరికే దాంట్లో జిగట ఎక్కువగా ఉంటుంది వండుకొని తింటే. దానివల్ల అది ఆరోగ్యానికి మంచిది. ఈ విధంగా మట్టిని, పుట్టని, అలాగే భూమిని గౌరవించే విధంగా మన సాంప్రదాయంలో పెట్టారు. ఎందుకంటే ఈ భూమి మీద సర్వ ప్రాణులకు హక్కు ఉంది, సర్వజీవులకి హక్కు ఉంది ఇక్కడ. కాబట్టి వాటన్నిటిని కాపాడే భాగంగా మన వాళ్ళు ఏం చేశారంటే మనిషి తెలివైనటువంటి వాడు మిగతా జీవుల్ని కాపాడతాడు, ఆఖరికి చిన్న చెదలతో కూడా మనిషికి అవసరం ఉంది అన్నటువంటి ఒక ఉద్దేశంతో వీటిని మొదలుపెట్టారు. అంతే తప్ప అది మూర్ఖత్వం కాదు, మూఢత్వం కాదు. దాని వెనకాల గొప్ప విషయం ఉన్నది. దాన్ని మనం ఈ రోజున గమనించకుండా వాటన్నిటినీ మనం తెలివైనటువంటి వాళ్ళం, మనకి సాంప్రదాయాలు వాటితో పని లేదు, మనం చాలా అడ్వాన్స్గా ఉన్నాం అనుకోవటం మన మూర్ఖత్వం. కాబట్టి అడ్వాన్స్గా ఉన్నటువంటిది ఒకరోజు మనల్ని తగలబెడుతుంది. ఎందుకంటే ప్రకృతిలో బ్రతికినటువంటి వాడికి ఈ రోజున మనకున్నటువంటి ఎంత తేడా ఉందో మీ అందరూ గమనిస్తే తెలుస్తుంది. కాబట్టి ప్రకృతిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చేశారమ్మా. కాలర్ ఉన్నారు, రేణుక వైజాగ్ నుండి. నమస్తే అండి.
నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పాప గురించి ఓకే, డేట్ ఆఫ్ బర్త్. పాపది 12/3/97 అండి. ఓకే, టైమ్ ఉదయం 10:15కి శ్రీకాకుళంలో పుట్టింది. ఓకే. పాపకి 2 సంవత్సరాల అయింది మ్యారేజ్ అయ్యి, సంతానం లేదు. అలాగమ్మా. ఓకే. ఇక్కడ మీరు ఇచ్చింది 12/3/97 పాపది, ఉదయం 10:15 అని చెప్పారు. ఇక్కడ లగ్నం వచ్చేసి మీ పాపది వృషభ లగ్నం, రాశి వచ్చేసి మేషరాశి, అశ్విని నక్షత్రం 4వ పాదం. పంచమ స్థానంలో మీరు చూసినట్లయితే కుజరాహువుల యొక్క కలయిక ఉన్నది. ఈ కుజరాహువుల యొక్క కలయికని ఏమంటారంటే దీన్ని సర్పశాపం లేదా సర్ప దోషమని ఇలా చెప్తారనమాట. ఎందుకంటే సర్పకారకులుగా చెప్తారు రాహుని. కుజుడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజుడికి అధిదేవతగా చెప్తారు. ఇది పంచమ స్థానం అంటే సంతాన స్థానంగా చెప్పబడింది. కాబట్టి కన్యా రాహువు కాబట్టి సంతానాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ నవంబర్ తర్వాత అవకాశం ఉంటుంది. ఈలోపు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వెళ్ళాలి. ఇద్దరు వెళ్ళి వాళ్ళ యొక్క ఇది చెక్ చేయించుకొని సరైనటువంటి మెడిసిన్ తీసుకోమని చెప్పండి. 2025 నవంబర్ తర్వాత చంద్రమహాదశలో రాహు వస్తాడు. ఈ రాహు పంచమంలో కన్యా రాశిలో ఉన్నందువల్ల తప్పకుండా సంతానానికి అక్కడ ఒక అవకాశం ఉన్నది. కాబట్టి తప్పకుండా ముందు డాక్టర్ గారిని కలవమని చెప్పండి. మరో కాలర్ రమేష్ ఖమ్మం నుండి. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్. బాబు గురించి అండి. చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. వెంకటనాగ సాయి అండి బాబు పేరు. ఓకే. 11/12/1999 అండి. ఓకే, టైమ్ ఉదయం 6:53 అండి. ఓకే, ఎక్కడ జన్మించారు? ఖమ్మం అండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు అసలు మన మాటినట్లేదు, జాబు లేదు. సరే, ఓకే, గురుగారు మాట్లాడతారు మీతో. నమస్తే అండి. ఇక్కడ మీ అబ్బాయిది 11th డిసెంబర్ 1999. ఇప్పుడు అంటున్నారు కుర్రవాడికి 25-26 సంవత్సరాలే కదా. ఆ వయసులో అందరూ ఇప్పుడున్న పిల్లకాయలు అందరూ అలాగే ఉన్నారు. ఒకప్పుడున్న మనం కూడా అలాగే ఉండి ఉంటాం. అందులో పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే వృశ్చిక లగ్నం అవటం వల్ల ధనుర్రాశికి ఇక్కడ ఉత్తరాషాఢ నక్షత్రం, ఆయన అర్ధాష్టమ శనిలో ఉండటం, మొండితనం అనేటువంటి ఆ లగ్నానికి కొంచెం మొండితనం ఉంటుంది. అంటే పట్టుదలకి మొండితనానికి చిన్న వేరియేషన్ ఉంటుంది. అది కొంచెం పెరిగితే అది మొండితనం అవుద్ది, కొంచెం అది కంట్రోల్లో ఉంటే అది పట్టుదలగా ఉంటుంది. దీనివల్ల అతను అలా ఉండటానికి గల కారణం ప్రస్తుతం రాహు దశ జరుగుతుంది. ఈ రాహు 9వ ఇంట్లో. మీరు పద్దాకలు అతన్ని అలా ఇలా అంటూ ఉంటే మీరే శత్రువు అయిపోతారు, మీ ఆరోగ్యం దెబ్బతింటుంది, జాగ్రత్త. ఇకపోతే ఇక్కడ ఉద్యోగ స్థానాధిపతి రవి లగ్నంలోనే ఉన్నందువల్ల అతను కొద్ది సమయం పడుతుంది. ఈ రాహు మహాదశ అంతా కూడా అంత గొప్పగా అతనికి ఉండేదానికి అవకాశం లేదు. అయితే రాహు 2040 దాకా ఉంది కదా, అప్పుడు దాకా అంటే కష్టం కదా అంటే అతని జాతక రీత్యా రాహులో ఇక్కడ శని వచ్చిన తర్వాత శని 6వ ఇంట్లో ఇక్కడ ఉన్నాడు. వక్రించి ఉన్నప్పటికీ గురువుతో ఉన్నందువల్ల రాహు శని ఇద్దరు మిత్రులు కాబట్టి ఇక్కడ కొంచెం అతనికి ఒక దారిలో పడేదానికి అవకాశం ఉంటుంది. 2027 ఏప్రిల్ నుంచి బాగుంటుంది. ఈలోపు ఆయన్ని అది ఇది అని చెప్పకుండా ఏదైనా ఒక కోర్సు కానీ లేదా ఆయనకి ఏదైనా నిదానంగా చెప్పే ప్రయత్నమో లేదా ఆయన ఎవరు చెప్తే వింటాడో అలాంటి వాళ్ళ చేత చెప్పించడం లాంటివి చేయండి. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది పరిహారం కింద నిన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, పేరు చెప్పదలుచుకోవాలా, పాపం వింటుంటే బాధపడతాడు. నాకు కాల్ చేస్తే ఎత్తాను. నేను ఎత్తితే ఎంత ఏమంటారంటే ఊహాత్మకంగా ఊహల్లో బ్రతికేటువంటి ఇదిగా ఉన్నాడంటే పాపం అతన్ని ఎంతోమందికి కాల్ చేసినట్టున్నాడు, ఎంతోమంది ఆయన రకరకాలుగా అతనికి చెప్పినట్టున్నారు. పాపం ఇంకా ఊహల్లో 14 సంవత్సరాల క్రితం డిగ్రీ అయిపోతే ఇంకా ఊహల్లో బ్రతుకుతున్నాడు ఆయన. 14 ఏళ్ళు అయిపోయింది అంటే ఒక జీవి యొక్క 14 ఏళ్ళు అంటే ఒక జనరేషన్ పోయింది. అతను ఇంకా ఊహలోనే ఉన్నాడు. నేను ఒక లోన్ తీసుకొని నేను పూజ చేయించుకోవచ్చా గురువు గారు, ఒక 50,000 అయినా ₹1,00,000 ఎంత దారుణం అండి. ఇలాంటి మన మనుషులుగా మనకి ఈ సబ్జెక్ట్ ఇచ్చింది అలా మోసం చేయమని కాదు, వాడికి నిజం చెప్పండి, తప్పే ఉంది అందులో. అలా కాకుండా చాలామందికి నేను ఇలా చెప్పడం వల్ల శత్రువుని అవుతుంది, వేరే విషయం. కానీ లోన్ తీసుకొని పరిహారాలు చేయించుకుంటాడంట. వాడు బ్రతుకు కోసం ఏదైనా పెట్టుకుంటానని కాదు. ఎంత దారుణమైనటువంటి విషయం అంటే ఇది. దీనివల్లనే చాలామంది ఖండిస్తారు. ఈ శాస్త్రాన్ని చెప్పేవాడి శాస్త్రంలో తప్పు లేదు, చెప్పేవాడిలో చాలా తప్పు ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే
మిమ్మల్ని జీవితాన్ని మార్చేస్తాం, మీ అదృష్టం కలిసి వస్తుంది ఇలాంటి చెప్పేవాడి మాట అస్సలు నమ్మకండి. ఎందుకంటే బీ ప్రాక్టికల్. ఈ లోకంలో ఎప్పుడు కూడా రేపు చెప్తా, రేపు అడుగుతారు కదా, రేపు ఏం చెప్తారా గురువు గారని చెప్తారు కదా, దానికి ముందుగానే చెప్తున్నా మీకు. గ్రహమా విగ్రహమా నిగ్రహమా అనేటువంటి ఒక క్వశ్చన్ అడగమని చెప్తా వాళ్ళని. ఖచ్చితంగా అడుగుతారు, వాళ్ళకి మీకు సమాధానం చెప్తారు. ఇంకా ఎక్కడున్నారయ్యా లోకంలో లేకుండా? లోన్ తీసుకొని ఏదన్నా ఒక పాల వ్యాపారం పెట్టుకుంటాను గురువుగారు, అది నాకు కలిసి వస్తుందా అని అడగండి, తప్పులేదు. లోన్ పెట్టుకొని నేను ఒక బట్టల వ్యాపారం పెట్టుకుంటాను, బాగుందా అని అడగండి. లేదు లోన్ పెట్టుకొని నేను ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాను గురువుగారు, అడగండి, దానికి చెప్తాను. గ్రహాల కోసం వాటిని కంట్రోల్లో పెడతారా మీరు? ఎవడయ్యా చెప్పింది మీకు? దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇలా చెప్పేవాళ్ళని మూర్ఖులు అంటారు. అలా చెప్పేవాడిని నమ్మకండి దయచేసి. ఎందుకంటే మీ డబ్బులతో పాటు మీ జీవితం కూడా నాశనం అయిపోద్ది. అలాంటి దయచేసి చేయకండి. మీరు ఇంకా కావాలంటే ప్రాక్టికల్ లైఫ్లోకి రండి. 14 ఏళ్ళుగా అతను ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ 9,000 రూపాయల జీతానికి ఊహల్లో బ్రతుకుతున్నాడు. నేను రేపటి రోజున చాలా పెద్ద డైరెక్టర్ని అయిపోతానని. పిచ్చగదది, ఆలోచించుకోండి. ఇలాంటివన్నీ చెప్పేవాడి మాటలు అస్సలు నమ్మకండి. అదృష్టం అనేది నువ్వు కష్టపడితే వస్తుందరా నాయన, నువ్వు కష్టపడకపోతే ఏది రాదు. కాబట్టి ఇంకా ఆ ఊహలో ఉంటే బయటకు వచ్చేయండి. చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళందరూ కూడా బయటకు వస్తే బాగుంటుంది. ఓకే, ఇంకో కాలర్ సరిత గుంటూరు నుండి. నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పెద్ద మనవరాలండి. అమ్మాయి పాప డేట్ ఆఫ్ బర్త్ 17 డిసెంబర్ ఓకే 2016 మేడం. ఓకే 2016. ఉదయం 4:35 ఎక్కడ జన్మించారు? గుంటూరులో పుట్టింది. ఏం తెలుసుకోవాలి ఇప్పుడు? గురువు గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. ఆ పాపకి చిన్నప్పుడు శాంతి పూజ చేయాలంటే పుట్టినప్పుడు చేశారండి. తర్వాత 3 years కి వాళ్ళ అమ్మ చనిపోయిందండి. ఓకే. ఇప్పుడు వాళ్ళ ఆయనమ్మ పాపం ఓపిక లేకపోయినా పెంచుతుందండి. పాప చదువు, రేపు పెళ్లి కానీ ఉద్యోగం కానీ ఎలా ఉంది కొంచెం చెప్పండి అండి. ఏమైనా పరిహారాలు చేయించుకోవాలి చెప్తాను సార్ వాళ్ళకి. ఇప్పుడే చెప్పానమ్మా, ఇంతకుముందే చెప్పాను. మీరు షోలో వింటున్నారో లేదో ఇప్పుడు కూడా వినండి దయచేసి. మీరే చెప్పారు ఆ పాపకి తల్లి 3 సంవత్సరాల వయసులో చనిపోయిందని. పరిహారం శాంతి పూజ చేయించారు కదా, మరి బ్రతకలేదే. దీన్ని ఒక్కటి గుర్తుపెట్టుకోండి. లగ్నం అంటే కర్మని అనుభవించాల్సిందే తప్ప దాన్ని తప్పించుకునే ప్రయత్నం నువ్వు చేస్తే నీ ఎంటబడుతుంది. అది అర్థమవుతుందా? పాముని కెలికి వదిలిపెడితే ఊరుకోదు, అది ఎంటబడుతుంది తెలుసా. అలాగా అది ఉందని చెప్పి జాగ్రత్తగా పోవటమే తప్ప దాన్ని కెలకూడదు. ఇక్కడ ఈ జాతకంలో మీరే చెప్పినటువంటి ప్రశ్నకి మాతృస్థానాధిపతి అయినటువంటి శని లగ్నంలోను, లగ్నాధిపతి అయినటువంటి కుజుడు కేతువుతో మాతృస్థానంలోనూ ఉన్నాడు. దోషం ఉంది. ఈ దోషాన్ని ఆపగలిగారా? ఆపలేదు కదా. వాళ్ళ మదర్ వెళ్ళిపోయారు కదా, మీరే చెప్పారు కదా. మాతృస్థానంలో కుజకేతువుల కలయిక, తల్లిగారు చనిపోయారు. ఇక్కడ విద్యాస్థానాధిపతి లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా చదువుకుంటుంది ఆ పాప. ఎలా చదువుకుంటుంది అంటే చాలా చక్కగా చదువుకుంటుంది. దాన్ని ఓపికతో చదివించాలి. కొంచెం ముందుకి ధైర్యం చెప్పండి. చాలా పట్టుదల కలిగినటువంటి పిల్ల. దాన్ని ఇందాక చెప్తున్నాను, మొండితనానికి పోనీయకుండా పట్టుదల ఉండే మాదిరిగానే చేయండి. ఏకాదశంలో గురువు ఉన్నాడు, తన జీవితాన్ని తను చక్కగా నిలబెట్టుకోగలదు. 9వ ఇంట్లో చంద్రుడు లక్ష్మీ యోగంలో ఉన్నాడు. తప్పకుండా ఆ అమ్మాయి బాగుంటుంది. సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మిత్రరాశిలో ఉన్నందువల్ల వివాహం కూడా బాగుంటుంది. దోషాలనేటువంటి అమ్మ ఇక్కడ ఉన్న వాటికి మనం మానసికంగా బలంగా నిలబడేదానికి, మనల్ని మనం ముందుకు నడిపించుకునేదానికి ఉపయోగపడతాయి. ఎలా అంటే నిన్నే చెప్పాను, మంత్రం అనేటువంటిది పనిచేస్తుందా. మంత్రం అంటే ముందు ఏంటో తెలుసుకోవాలి. మంత్రం అంటే మనకి ఈ ల్యాప్టాప్కి ఇచ్చేటువంటి మాన్యువల్ లాంటిది. అందులో అక్షరాలు ఉంటాయి. అంటే ఇది ఎలాగనేది రాసి అక్కడ ఉంచుతారు మాన్యువల్ని. ఆ మంత్రాన్ని శబ్దంతో చదివితే ఒక లయబద్ధమైనటువంటి శబ్దం నీ మనసుని కంట్రోల్లో ఉంచుతుంది. ఇది అబద్ధం కాదు. సంగీతం ఉంది అంటే ఒక శబ్దం ఉంది, దాన్ని లయబద్ధంగా పలికించామనుకోండి మనసు ఆనందంగా ఉంటుంది. అదే ఎడాపెడా వాయించామనుకోండి చెవులకి కర్ణకఠోరంగా ఉండి ఎవడు రావడని చెప్పేసి ఎదురు తిరుగుతాం. కాబట్టి శబ్దం అనేటువంటిది శక్తి ఉంది. ఆ శక్తి వలన నీకు ఖచ్చితంగా బాగుపడతావు. కాబట్టి మంత్రాన్ని శబ్దంతో, మంత్రం అంటే అక్షర స్వరూపం, ఈ అక్షర స్వరూపాన్ని చదవటం ద్వారా చక్కగా ఉంటుంది. అందుకే మనం చెప్పేటప్పుడు ఎవరైనా ఒక మంచి మాట చెప్పారనుకోండి, వాడికి మంత్రంలా పనిచేసింది అంటారు. మాటే మంత్రం. కాబట్టి అక్షరాలని
వాటిని బీజాక్షరాలుగా చెప్పబడ్డారు. బీజం అంటే మొదలు అని అర్థం. కాబట్టి అక్షరాలు మనకి శ్రద్ధగా చదవటం ద్వారా, మంత్రస్వరూపంగా ఉన్నటువంటి అక్షరాలని శ్రద్ధగా లయబద్ధంగా చదవటం ద్వారా అది పనిచేస్తుంది. అలాగా ఇక్కడ కుజకేతువుల యొక్క కలయిక 4వ స్థానంలో ఉన్నందువల్ల దోషం ఉన్నది. మీరే చెప్పారు, వాళ్ళ మదర్ లేరు, వెళ్ళిపోయారు. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అనేది మంచిది. ఆయన యొక్క ఓం మం శరవణ భవ అనేటువంటి ఒక శబ్దాన్ని మనం రోజు ఆ పాప చేత చెప్పించగలిగితే లేదా ఆమె చదవగలిగితే అది ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే గురుగారు, కుజగ్రహాన్ని సోదరకారకుడిగా ఎందుకు చెప్తారు? కుజుడిని పురాణాల ప్రకారం ఆయన రక్తవర్ణంతో ఉంటాడని, అంటే ఎర్రగా ఉంటాడు. మనం కూడా చూస్తే దాన్ని రెడ్ ప్లానెట్ అంటారు. దాన్ని ఈ రక్తవర్ణం అంటాం. రక్తంతో సంబంధం కలిగింది కాబట్టి మన రక్త సంబంధికులు అంటారు. అప్పుడు ఎవరు? అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. కాబట్టి ఆ విధంగా సోదర భావంతో చెప్తారు. ఇంకొకటి ఏమంటే ఆయన శివుని వీర్య తేజస్సు వల్ల కలిగినటువంటి గ్రహంగా చెప్తారు. దానివల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, వినాయకుడికి, హనుమంతుడికి, వీళ్ళందరికీ కుజుడు అనేటువంటి ఒక గ్రహం ఏదైతే ఉందో అది సోదరుడుగా చెప్పబడుతుంది. కాబట్టి అందువల్ల సోదర భావం ఆయనకు ఉందని చెప్పి అలా భూమి మీద పుట్టిన మనందరం కూడా ఆయన సోదరులుగా చెప్పబడుతుంది. ఓకే, అంటే అది మంచికా లేదంటే చెడుకా? జస్ట్ అట్లా చెడేం లేదమ్మా, అది మంచికే. ఇది ఏ గ్రహం? ఇప్పుడు చందమామని మామ అంటాం. సో కుజుడు దగ్గరగా ఉన్నాడు కాబట్టి సోదరుడు. కాలర్ ఉన్నారు, తిరుమలరావు. నమస్తే అండి. నమస్కారం మేడం గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్. మా బాబు గురించి అండి. ఓకే చెప్పండి. జూలై 28, 1998. ఓకే, ఎప్పుడు? సాయంత్రం 5:30కి. ఓకే, ఎక్కడ జన్మించారు? హుజూర్ నగర్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అతని లైఫ్ కరెక్ట్ ఉండట్లేదండి. ఓకే సార్, ఏమవుతాడు ఈ అబ్బాయి మీకు? గురువు గారు, మా అబ్బాయి అండి. ఏం పేరు మీ అబ్బాయి పేరు? సాయి కుమార్. ఇక్కడ మీ అబ్బాయి లగ్నం వచ్చేసి ధనుర్లగ్నం, రాశి వచ్చి కన్యా రాశి, ఉత్తరా నక్షత్రం 4వ పాదం. జన్మజాతకంలో ఉత్తరా నక్షత్రం అంటే సూర్యుడి యొక్క నక్షత్రం ఇది. ఈ కన్యా రాశిలో సూర్యుడి నక్షత్రంలో ఉన్నవాళ్ళు 30 సంవత్సరాల వయసు వరకు మీ అందరికీ కూడా ఎందుకు పనికిరాని వాళ్ళగానే కనపడతారు. దయచేసి గుర్తుపెట్టుకోండి. 30 తర్వాత వాళ్ళే చాలా గొప్పగా ఉంటారు. ఈ రోజున మీరే అన్నారు అతని లైఫ్ సరిగ్గా లేదని. అతనే సరిగ్గా చేసుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడున్న సార్, దయచేసి నేను మిమ్మల్ని తప్పుగా అనట్లేదు. ఈ ప్రపంచంలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా దయచేసి గుర్తుపెట్టుకుంటే తల్లిదండ్రులు బిడ్డలను నమ్మండి. దయచేసి నమ్మండి పిల్లల్ని. వాళ్ళకి జరిగేటువంటి చిన్న చిన్న తప్పుల నుంచి మీరు క్షమించి వాళ్ళని సరైన దారిలో పెట్టగలిగే ప్రయత్నం చేయండి. వాడు చెప్తే వినట్లే, ఏడ్చి చెప్పండి సార్, తప్పేం లేదు. నేను కూడా అలాగే ఉన్నా. మా అమ్మ ఏడ్చి చెప్పేది నాకు. ఎందుకంటే ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఎవరు కూడా ఇక్కడ ఈ స్థాయికి రావడానికి ఎన్నో తప్పులు చేసో ఒప్పులు చేసో ఈ స్థాయికి వస్తాం. కాబట్టి పిల్లల్ని, ఎందుకంటే జాతకంలో ఒక కుజదోషం ఉందని నేను కాదని చెప్పను, దానివల్ల కొద్దిగా టైం పడుతుంది. అలాగే భాగ్యాధిపతి అష్టమంలో ఉన్నందువల్ల మీరు అతనికి శత్రువుగా ఉంటారు. మీరు ఏం చెప్పినా కూడా అతనికి ఎక్కదు, అది వేరే విషయం. కానీ మాతృస్థానంలో గురువు చాలా చక్కగా ఉన్నాడు. కాబట్టి వాళ్ళ అమ్మ చేత చెప్పించండి. అతని యొక్క జీవితంలో ఎదిగేదానికి సమయం పడుతుంది. రాహు దశ జరిగేటప్పుడు ఎవరమైనా సరే నేర్చుకోవాల్సిందే సార్. రాహు ఖచ్చితంగా నేర్పించి తీరుతాడు. తండ్రి స్థానంలో రాహు కూర్చొన్నందువల్ల, తండ్రి స్థానాధిపతి అష్టమంలో ఉన్నందువల్ల మీరు శత్రువు అయిపోతారు. కాబట్టి దయచేసి మీరు అతన్ని సాఫ్ట్గా చెప్పే ప్రయత్నం చేయండి, లేకపోతే అసలు చెప్పమాకండి. వాళ్ళ మదర్ చేత చెప్పించే ప్రయత్నం చేయండి. ఇక్కడ మిమ్మల్ని తప్పని చెప్పట్లేదు, అంటే మీరు చెప్తే అతనికి ఎక్కట్లేదు అంతే. ఎందుకంటే మీరు ఎప్పుడు అతన్ని తక్కువగా చూస్తారనో ఒక రకమైనటువంటి భావన లోపల పడిపోతే అది ఇబ్బందికరంగా ఉంటుంది. అదొక్కటి ఇక్కడ ఉన్నటువంటి సమస్య. కాబట్టి రాహుదశ ఉన్నంత వరకు అతన్ని మీరు ఎంత ప్రయత్నం చేసినా ఇబ్బంది పడతానే ఉంటాడు. అన్ని రోజులు మీరు అతన్ని చేరదీయవలసిందే, ఓపికగా ఉండవలసిందే. గురుదశ వచ్చేంత వరకు చాలా ఇబ్బందులు పడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కుజశుక్రుల యొక్క కలయిక రాహుదశ జరుగుతుంది కాబట్టి అతను వాళ్ళ అమ్మ మాట వింటే ప్రతి ఆదివారం రోజు కూడా ప్రదోషకాల సమయంలో పక్షులకి గింజలు వేయమనండి. అంటే ప్రదోషకాల సమయంలో పక్షులకి గింజలు అప్పుడు ఎక్కడ ఉంటాయి సార్? అన్ని గూళ్ళకి వెళ్తుంటాయి కదా, వేయమనండి, రేపు తింటాయి. లేదా అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న జీవులు అంటే చీమలు లాంటివి తింటాయి. కాబట్టి మొక్కొచ్చినటువంటి గింజల్ని, సజ్జ గింజల్ని వేయమని చెప్పండి. దానివల్ల ప్రయోజనం ఉంటుంది. ఎలా ప్రయోజనం ఉంటుంది సార్ అని చాలామంది అడగచ్చు. సర్వప్రాణులయందు భగవత్ స్వరూపంగా
ఆత్మస్వరూపంలో భగవంతుడు ఉంటాడు. కాబట్టి మనిషి ఎంత తిన్నా వీడికి తనివి తీరదు, ఇంతేనా అంటాడు. కానీ మిగతా జీవులు కడుపు నిండితే ఎవడైతే పెట్టాడో వాడు చల్లగా ఉండాలని దీవిస్తాయి, 100% దీవిస్తాయి. ఎందుకంటే మనకున్నట్టు వాటికి కూడా తెలివి ఉంది. కాబట్టి దయచేసి ఆ పని చేయమని చెప్పండి, అతను కరెక్ట్గా వెళ్తాడు. ముందు అతన్ని నమ్మే ప్రయత్నం చేయండి. ఓకే, కాలర్ తులసి కాకినాడ నుండి. నమస్తే అండి తులసి గారు. నమస్తే మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1992 ఓకే, జూన్ 13 జూన్ 13. ఓకే, టైం అండి? నైట్ 9 to 10 మధ్యలో మేడం. జూన్ 13 13. ఓకే, ఎప్పుడమ్మా నైట్? 9 to 10 మధ్యలో సార్. 9 to 10 మధ్యలో 1 hour ఉంది. అంటే అనురాధ నక్షత్రం అని తెలుసు సార్, అది పాదాలు అవి ఎగ్జాక్ట్ గా తెలియదు అందుకని. అందుకే మా జాతకం అనేది సెకండ్స్తో కూడా కావాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. అది లగ్నం మారేటప్పుడు పుట్టారు. ఎక్కడ పుట్టారు? ఎక్కడ పుట్టారు తులసి గారు? కాకినాడ సార్, కాకినాడ. ఏం తెలుసుకోవాలి? ఇది వాడేమో జాబ్ చేయడం ఇంట్రెస్ట్ లేదంటున్నాడు సార్. ఏ బిజినెస్ చేసినా కలిసి రావట్లేదు. ఇది ఒక చాలా ఇయర్స్ నుంచి నడుస్తుంది ఇలాగా. రకరకాల బిజినెస్లు పెడుతున్నాడు, ఏది కలిసి రావట్లేదు సార్. ఇక్కడ ఈ అబ్బాయి లగ్నం వచ్చేసమ్మా మకర లగ్నం, లగ్నాధిపతి లగ్నంలో 4వ స్థానంలో కుజుడు తన సొంత ఇంట్లో, 5లో రవి శుక్రులు స్వస్థానంలో శుక్రుడు, అలాగే 6వ ఇంట్లో బుధుడు స్వస్థానంలో కేతువుతో, అలాగే అష్టమ గురువు ఏకాదశి చంద్రుడు నీచంలో, 12వ ఇంట్లో రాహు. ఇప్పుడు శుక్రమహాదశ జరుగుతుంది. పంచమాధిపతి పంచమంలో ఉన్నాడు. ఇక్కడ 1, 2, 3, 4 గ్రహాలు స్వస్థానంలో ఉన్నాయి. ఇక్కడ శుక్రమహాదశలో శుక్రుడు అయిపోయేంత వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సిందే. 2027 జూన్ వరకు అతని దాంట్లో ఇబ్బంది అనేటువంటి ఉంటుంది. ఎందుకంటే దశమాధిపతి పంచమంలో తన సొంత ఇంట్లో ఉన్నందువల్ల ఆయన సొంత పని చేసుకునేదానికి మహారాజులాగా ఆయన ఉండాలనేటువంటి ఆలోచనకి అది కరెక్టే. దానికి మనం ఏం చేయలేం. కాబట్టి వెయిట్ చేయాల్సిందే తప్ప మనం ఏం చేయలేమమ్మా. ఇప్పుడు శుక్రమహాదశ జరుగుతుంది కాబట్టి. అయితే మీకు విశ్వాసం నమ్మకం కానీ ఉంటే శుక్రుడు లక్ష్మీ సహోదరుడుగా చెప్పబడతాడు. ఆయన భృగు అంటాం. లక్ష్మీ సహోదరుడు కాబట్టి లక్ష్మి తామర పువ్వులో కొలువు ఉంటుందని, తామర గింజల్లోనూ చాలా శుచిగా శుభ్రంగా చాలా వాటిల్లో లక్ష్మీదేవి ఉంటుంది. ఇంట్లో పెంచుకోగలిగినటువంటిది తామర పువ్వు పెంచుకోవచ్చు. అలాంటిది ఏదైనా ఒక తామర చెట్టుని ఇంట్లో పెట్టుకోగలిగితే కూడా కొంచెం ప్రయోజనం ఏమన్నా ఉంటుందేమో చూడాలి. ఎందుకంటే శుక్రదశ జరుగుతుంది కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. కానీ సమయం అయితే పడుతుంది, 2027 జూన్ దాకా టైం పడుతుందమ్మా. ఓకే, మరొక సుజాత కుక్కట్పల్లి నుండి. నమస్తే అండి. నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. బాబండి 13/8/1994 నైట్ 8 గంటలకి 8 గంటల 2 నిమిషాలకి. ఓకే అండి, ఎక్కడ జన్మించారు? అద్దెంకండి. 2024లో ఒక ఆయన 25,000 తీసుకొని పూజ చేశాడండి, పెళ్లి అవుతుందని. ఆ పెళ్లి కాలేదు, ఏమి కాలేదండి. ఓకే, సో ఇప్పుడు వివాహం గురించి. అవును. ఓకే, గురుగారు మాట్లాడారు. ఓకే అమ్మా, ఇక్కడ మీ యొక్క అబ్బాయి లగ్నం వచ్చేసి కుంభలగ్నం, రాశి వచ్చేసమ్మా తులారాశి, నక్షత్రం స్వాతి నక్షత్రం 4వ పాదం. వివాహ స్థానాధిపతి 6లో ఉన్నాడు తల్లి. 6లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అదే చెప్తున్నాను, ఏ స్థానాధిపతి అయినా 6, 8, 12 స్థానాల్లో ఉంటే వివాహం ఆలస్యం అవుతుంది. దయచేసి ఇది మీరు గమనించాలి. ఎందుకంటే 6వ స్థానంలో ఉన్నప్పుడు సప్తమాధిపతి 6వ ఇంట్లో ఉండి ఒకవేళ వివాహం జరిగి ఉంటే అతని భార్య అనారోగ్యంతో ఈ పాటికి కాలం చేసి ఉండేది. దానివల్ల ఎవరైనా జాతకం చూసినప్పుడు ఇప్పుడు ఎవరైతే పూజ చేశారో ఆయన దగ్గరికి కాలం ఇది తీసుకెళ్ళి పెళ్లి సంబంధం చూడమంటే ఎవరైనా పెళ్లి సంబంధం వచ్చింది అని మీ అబ్బాయి జాతకం ఇస్తే వద్దులేమ్మా పక్కన పెట్టంటాడు. కాబట్టి మరి అప్పుడు ఎలా జరుగుతుంది? కాబట్టి 6, 8, 12 స్థానాల్లో సప్తమాధిపతి ఉన్నా, సప్తమ స్థానంలో 6, 8, 12 స్థానాధిపతులు ఉన్నా ఖచ్చితంగా వివాహ దోషం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం శని మహాదశలో కుజుడి యొక్క అంతర్దశ జరుగుతుందమ్మా. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటిదే. ఎందుకంటే ఇతని జాతకరీత్యా ఈ దోషాలు ఉండటం వల్ల పంచమంలో కూడా కుజుడు ఉండటం, పంచమాధిపతి 6వ ఇంట్లో ఉండటం, అప్పుడు సంతాన దోషం కూడా ఉండటం, వివాహ సంతాన దోషం ఉన్నందువల్ల వివాహం ఆలస్యము, సంతానము ఆలస్యము. కాబట్టి మీరు నెక్స్ట్ జూన్ దాకా వెయిట్ చేయాల్సిందే. ఈలోపు నేను ఇంకొక విషయం చెప్తాను మీకు, మీరు నన్ను తప్పుగా భావించవద్దు. ఎవరికైనా జీవితం ఇచ్చేది అంటే పెళ్లిలో ఇబ్బంది పడ్డ ఆడపిల్లలు ఎవరైనా ఉంటారు, అలాంటి వాళ్ళకి మీ వాడు జీవితం ఇస్తానంటే ఒప్పుకోండి. అలాంటిది ఏదన్నా ఉంటే చేస్తే బాగుంటుంది. అది వచ్చే జూన్ తర్వాత. ఓకే గురుగారు, అంటే రేపటి టాపిక్ కూడా ఎలాగో చెప్పేశారు. అండ్ ఇవాళ కాలేజ్ అందరికీ కూడా ఏం చేస్తే మంచిది అనే విషయాలన్నిటి గురించి తెలిసి
థ్యాంక్ యూ. నమస్తే. ఇది వాటి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.